హే గాయ్స్, అందరికీ నమస్కారం. అందరూ మంచిగా ఉన్నారు కదా? ఈరోజు ఒక చాలా హెల్దీ రెసిపీతో నేనైతే మేము ముందుకు వచ్చేసానండి. ఇది మన మా అమ్మల కాలం నాటి రెసిపీ అనమాట. హెల్త్కి చాలా మంచిది అండ్ ఏంటంటే మనకి చాలా బలం కూడా ఇది. సో దీన్ని మనం ఈరోజు టేస్టీగా అండ్ క్విక్గా ఎలా చేసుకోవాలని చెప్పేసి నేర్చేసుకుందాము. ఇది ఇంకేదో కాదు, ఆవిరి కుడుం అనమాట. ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా బలం కూడా ఇస్తుంది మన బాడీకి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్ నోటిఫికేషన్స్లో అయితే వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా, మనకి ఇంత ప్లఫీ స్పాంజీగా స్మూత్గా ఎలా రావాలి అని చెప్పి మీకు తెలియాలంటే మాత్రం ఈ వీడియో ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. సో ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. చూసారు కదా, ముందుగా నేను ఏంటంటే ఈ ఆవిరి కుడుం చేసుకోవడానికి అని చెప్పి ఇలా ఒక గ్లాస్ మినపప్పును అయితే తీసుకుంటున్నాను. ఇది మీరు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి అయితే మీరు తీసుకోండి. నేను ఒక గ్లాస్ అంటే ఒక 1/2 kg మినపప్పుకి నేను ఈరోజు క్వాంటిటీ చెప్పబోతున్నాను అనమాట. సో ఇలా గ్లాస్ మినపప్పు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాస్, ఏ గ్లాస్తో అయితే తీసుకుంటున్నారో దాంతోనే ఒక 1/2 గ్లాస్ బియ్యంను కూడా యాడ్ చేసుకోండి. ఇలా బియ్యం యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కుడుం అనేది జిగురుగా ఉండకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఏంటంటే ఇందులో వాటర్ వేసేసుకొని 4 to 5 hours అయితే బాగా సోక్ చేసుకోండి. ఓవర్ నైట్ సోక్ చేసుకున్నా సరే ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా వాష్ చేసేసుకోండి. బియ్యంని మినపప్పుని ఏంటంటే ఒక 3 to 4 times బాగా వాష్ చేసుకున్నట్లయితే అందులో ఏమైనా డస్ట్ ఉన్నా ఏమున్నా సరే మొత్తం పోతుందన్నమాట. అలా మంచిగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకొని ఒక 4 to 5 hours వరకు అయితే బాగా సోక్ చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, మనం ఇలా ఏంటంటే 4 to 5 hours తర్వాత చూసుకున్నట్లయితే పప్పు బియ్యం అనేది మంచిగా నానిపోతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకసారి ఆ వాటర్ని అనేది మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని ఇందులో ఏంటంటే వాటర్ని అయితే యాడ్ చేసుకోండి మళ్ళీ. ఇప్పుడు ఏంటంటే మనం ఇందులో ఏ గ్లాస్తో అయితే మనం మినపప్పుని బియ్యంని వేసుకున్నామో సేమ్ దాంతోనే ఏంటంటే ఇలా 1/2 cup వరకు అటుకుల్ని యాడ్ చేసుకోండి. అటుకులు అనేది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఉంటే యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా పెద్ద అటుకులు తీసుకున్నట్లయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ పప్పు బియ్యంతో పాటు ఈ అటుకులను కూడా ఇలా బాగా కలిపేసుకొని ఒక 10 minutes అలా వదిలేసుకోండి. సో దట్ మనకి ఏంటంటే అటుకులు కూడా బాగా నానుతాయి అనమాట. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత వీటిని ఏంటంటే ఇలా ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మరీ అంత పేస్ట్లా కాకుండా అలాగని మరీ అంత గరుగ్గా కాకుండా గ్రైండ్ చేసేసుకోండి. మనకి ఆవిరి కుడుం ఏంటంటే పెట్టుకునేటప్పుడు చిన్నది గరుకుగా ఉంటే టేస్ట్ బాగుంటుంది, తినేటప్పుడు కూడా బాగుంటుంది అనమాట. మరి పల్చగా అంటే ఇడ్లీ బ్యాటర్ లాగా మనకి ఏంటంటే అంత పల్చగా ఉండకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మాత్రమే మీరు తీసుకోండి. ఎక్కువ ఉంది అనుకోండి అప్పుడు ఏంటంటే మీరు గ్రైండర్లో వేసేసుకోండి. నేను తక్కువే కాబట్టి ఇలా ఏంటంటే మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను. నేను ఏంటంటే ఫస్ట్ ఇలాగ బాక్స్ కుడుం పెడుతున్నాను అనమాట. మనకి పాతకాలం ఏంటంటే ఏదైనా ఒక ఇడ్లీ పాత్ర లాంటి దాంట్లో మనకి ఏంటంటే పైన తడిగుడ్డను వేసి దానిపైన ఏంటంటే ఈ కుడాలు అనేవి వేసేవారు. ఇప్పుడు అంత పెద్ద ప్రాసెస్ కాబట్టి మనకి సింపుల్గా అయిపోవాలి అనుకుంటే ఇలా ఒక బాక్స్ లాంటిది కానీ ఒక గిన్నె లాంటిది కానీ లేకపోతే గ్లాస్ ఇలా మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకొని దానికి ఇలాగా లోపల ఆయిల్ని అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం ఈ బ్యాటర్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని వేసేసుకోండి. చూసారు కదా, మరి నిండగా వేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం థిక్గా ఉండేటట్టు వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఏంటంటే లేకపోతే ఏదైనా ఒక గిన్నె లాంటి దాంట్లో లోతుగా ఉన్న గిన్నెలోనైనా సరే ఇలా వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇందులో ఒక స్టాండ్ లాంటి దాన్ని పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర స్టాండ్ అవైలబుల్గా లేకపోతే ఏదైనా చిన్న గిన్నెను కానీ చిన్న గ్లాసుని కానీ ఏంటంటే ఇలా కిందన బేస్ కింద అయితే పెట్టేసుకోండి. ఇలా మనం బేస్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా మనం పెట్టుకున్నాం కదా ఇడ్లీ ఏదైతే ఉందో ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నాం కదా, అలా బాక్స్ అయినా లేకపోతే గ్లాసెస్ అయినా ఎందులో మీరు పెడితే అందులో లేకపోతే గిన్నె అయినా సరే దాన్ని ఏంటంటే ఇలా మధ్యలోకి పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు ఆ బాక్స్ పైన ఏ మూత పెట్టాల్సిన అవసరం లేదు. పైన మీకు ఏంటంటే నార్మల్గా ఇడ్లీ మనం పాత్రలో పెట్టుకున్నప్పుడు ఎలాగైతే మనం మూతను క్లోజ్ చేసుకుంటామో అలా మూతను క్లోజ్ చేసేసుకోండి. మీరు ఏదైనా బౌల్లో పెట్టుకున్నా కూడా మీకు ఏంటంటే సరిపడా మూతను ఏంటంటే క్లోజ్ చేసేసుకొని ఇలా ఏంటంటే ఒక 8 to 9 minutes మీరు బాయిల్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా చాక్తో అయినా స్పూన్తోనైనా మీకు లోపల పెట్టి చూసి బయటికి ఏమీ లేకపోతే
లేకపోతే వాటర్ లాంటిది ఏమీ రాకపోతే అప్పుడు ఏంటంటే మీకు బాగా బాయిల్ అయిపోయినట్లే. ఇప్పుడు ఏంటంటే మనం ఆ బాక్స్ని అలా తీసేసుకున్న తర్వాత ఇలా మనం రివర్స్ చేసినట్లయితే ఆల్రెడీ మనం ఆయిల్ని అప్లై చేసాం కదా, సో ఆయిల్ని అప్లై చేయడం వల్ల చాలా ఈజీగా మనకి ఇది రిమూవ్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, మనకి చాలా ఈజీగా మనం ఏంటంటే ఈ ఆవిరికుడం ఎలా పెట్టుకోవాలని చెప్పేసి. ఇప్పుడు మనం దీన్ని కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు, లేకపోతే అలా కట్ చేయకుండా అయినా సరే మనం తినేయచ్చు అనమాట. ఇలానే సేమ్ ఇప్పుడు మనం బాక్స్లో పెట్టుకున్నాం కదా, సేమ్ అదే విధంగా గ్లాస్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనకి చాలా స్మూత్గా వస్తుంది మొత్తం. చూసారు కదా ఎంత మనం లావుగా పెట్టుకున్నా మంచిగా బాయిల్ అయ్యింది మొత్తం అంతా కూడా. చాలా స్పాంజీగా కూడా వస్తుంది అనమాట. ఇది మనకి ఆరోగ్యానికి చాలా చాలా హెల్దీ అనమాట, చాలా మంచిది కూడా. మనం ఇలాగ ఒక వీక్లీ వన్స్ తిన్నా కూడా చాలా మంచిది. దీన్ని ఏంటంటే డైరెక్ట్గా ఇడ్లీ పాత్రలో కూడా పెట్టేసుకోవచ్చు. మామూలుగా మనం ఇడ్లీలు ఎలా పెట్టుకుంటామో అలా కూడా పెట్టేసుకోవచ్చు, అసలు ఏం ప్రాబ్లం కూడా లేదు. ఇలా వీలవుతుంది అనుకున్న వాళ్ళు ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఏ విధంగా అయినా సరే ఇలా పెట్టుకొని తినండి, హెల్త్కి చాలా మంచిది, చాలా బాగుంటుంది. నేను ఏంటంటే ఒకటి ఇలాగ బాక్స్లో ట్రై చేశాను, అండ్ ఇంకా ఏంటంటే గ్లాసెస్లో కూడా ట్రై చేశాను. ఆ వీడియో కూడా చూడండి, అవి కూడా చాలా స్మూత్గా చాలా స్పాంజీగా వస్తాయి. ఇవి ఏంటంటే మనకి ఉల్లి చట్నీతోనైనా లేకపోతే కారం పొడితోనైనా తింటే చాలా చాలా బాగుంటుంది అనమాట. మనం దేంతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఏంటంటే మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో అయితే వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇది గ్లాస్ కుడుం అనమాట. మీకు చెప్పాను కదా ముందు బాక్స్ ఇంకా గ్లాస్ కూడా ట్రై చేశానని చెప్పి. గ్లాస్ కుడుం కూడా చూడండి కోన్ షేప్లో భలే వచ్చింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ బాయ్.